ఈరోజు మన చర్చకు స్వాగతం. మనందరికీ కోపం వస్తుంది కదా? అవును, అది చాలా సహజం. ఆఫీస్లో మన పనిని ఎవరూ గుర్తించనప్పుడు, లేకపోతే ట్రాఫిక్లో ఎవరో అడ్డంగా వచ్చినప్పుడు ఆ క్షణంలో రక్తం మరిగిపోతుంది. హ్మ్, ఆ కోపంలో ఒక రకమైన శక్తి వచ్చినట్లు అనిపిస్తోంది. కాని ఆ తర్వాత రోజంతా మనసు అశాంతిగా ఉంటుంది. ఈ అనుభవం అందరికీ తెలిసిందే. అవును. ఆ కోపం తర్వాత వచ్చే గిల్ట్ లేదా రోజుల తరబడి అదే విషయాన్ని మనసులో పెట్టుకుని బాధపడటం ఇది చాలా కామన్. కోపం అనేది కేవలం ఒక క్షణానికి సంబంధించిన ఫీలింగ్ కాదు, దాని ప్రభావం చాలాసేపుంటుంది. సరిగ్గా. అందుకే ఈరోజు మనం ఈ కోపమనే చిక్కుముడిని విప్పడానికి ప్రయత్నిద్దాం. ఆసక్తికరంగా ఉంది. దీనికోసం మనం దాదాపు 2,500 ఏళ్ల వెనక్కి వెళ్తున్నాం. ఒక పురాతన బౌద్ధ గ్రంథం సంయుక్త నికాయలోని ఒక సంభాషణను పరిశీలిద్దాం. హ్మ్, మన ఉద్దేశమేంటంటే, కోపం మనల్ని ఎలా మోసం చేస్తుంది, దాని అసలు స్వరూపమేంటి, మరి దాన్ని అధిగమించడానికి ఆ పురాతన జ్ఞానం మనకు ఎలా ఉపయోగపడుతుందో లోతుగా చర్చిద్దాం. చాలా బావుంది. ఎందుకంటే ఆ కాలం నాటి జ్ఞానం ఇప్పటి మన ఆధునిక జీవిత సమస్యలకు కూడా ఎంత బాగా వర్తిస్తుందో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. అయితే మొదలు పెడదాం. ఈ గ్రంథంలోని ఒక భాగం ఒక ప్రశ్నతో మొదలవుతుంది. ఆ ప్రశ్న అడిగిందెవరనేది స్పష్టంగా లేదు, కాని అది గౌతమ బుద్ధుణ్ణి ఉద్దేశించి అడిగిన ప్రశ్న. ఆ ప్రశ్న చాలా సూటిగా, చెప్పాలంటే కొంచెం రెచ్చగొట్టే విధంగా ఉంటుంది. ఓ, అందులో ఇలా అడుగుతారు: దేనిని చంపితే సుఖంగా నిద్రపోతావు, దేనిని చంపితే దుఃఖించవు? గౌతముడు ఏ ఒక్కదానిని చంపడాన్ని సమర్థిస్తాడు? ఒక్క నిమిషం. ఇది వినంగానే కొంచెం షాక్గా ఉంది. అవును, ఎందుకంటే బౌద్ధమంటేనే అహింస. ఏ ప్రాణిని హింసించకూడదు అనేది దాని మొదటి సూత్రం. అలాంటిది ఒక భిక్షు దగ్గరికి వెళ్ళి దేన్ని చంపాలి అని అడగడం చాలా వింతగా ఉంది. నిజమే. బహుశా ఆ ప్రశ్న అడిగిన వ్యక్తి ఉద్దేశం కూడా అదే అయ్యుండొచ్చు, బుద్ధుణ్ణి ఇరకాటంలో పెట్టాలని. ఉండొచ్చు. కాని బుద్ధుడి సమాధానం ఆ ప్రశ్న కంటే సూటిగా, ఎవ్వరూ ఊహించని విధంగా ఉంటుంది. సరే, ఏంటది? ఆయన ఇలా అంటారు: కోపాన్ని చంపితే సుఖంగా నిద్రపోతావు, కోపాన్ని చంపితే దుఃఖించవు. తేనె పూసిన శిఖరం, విషపు మూలమున్న కోపాన్ని చంపడాన్ని శ్రేష్ఠులు ప్రశంసిస్తారు, ఎందుకంటే దానిని చంపిన తర్వాత నువ్వు దుఃఖించవు. తేనె పూసిన శిఖరం, విషపు మూలం. వావ్! ఈ రూపకం అద్భుతంగా ఉంది. అవును. నేను కోపాన్ని ఎప్పుడూ ఒకే భావోద్వేగంగా చూశాను, ఒక వేడి, ఒక అగ్నిలా. కాని మీరు చెప్పాక అది రెండు వేర్వేరు అనుభవాల కలయిక అనిపిస్తోంది. మొదట ఒక శక్తి, తర్వాత ఒక బాధ. ఈ రెండిటినీ కొంచెం విడమరిచి చెబుతారా? తప్పకుండా. ఇది కోపం యొక్క ద్వంద్వ స్వభావాన్ని పట్టుకున్న అత్యంత శక్తివంతమైన వర్ణన. ముందుగా తేనె పూసిన శిఖరం గురించి మాట్లాడుకుందాం. సరే. ఇది కోపం యొక్క ఆకర్షణీయమైన భాగమన్నమాట. మనకు కోపం వచ్చినప్పుడు మనల్ని మనం శక్తివంతులుగా భావిస్తాం. నేను చెప్పిందే కరెక్ట్, వాళ్ళు చేసింది తప్పు అనే ఒక నమ్మకం మనలో బలంగా నాటుకుపోతుంది. ఆ ఫీలింగ్ నాకు తెలుసు. ఒక ఆర్గ్యుమెంట్లో మన పాయింట్ కరెక్ట్ అనిపించినప్పుడు వచ్చే ఒక రకమైన ఆధిపత్య భావన. అదే. సోషల్ మీడియాలో ఎవరైనా తప్పుగా కామెంట్ పెడితే వాళ్లను విమర్శిస్తూ రిప్లై ఇచ్చినప్పుడు కొంతమందికి కలిగే సంతృప్తి కూడా బహుశా ఇదేనేమో. ఖచ్చితంగా. సరిగ్గా పట్టుకున్నారు. అదే ఆ తేనె రుచి. అవమానం జరిగినప్పుడు, అన్యాయం జరిగిందనిపించినప్పుడు ఈ కోపం మన అహానికి ఒక కవచంలా పనిచేస్తుంది. ఆ క్షణంలో మనల్ని మనం కాపాడుకుంటున్నట్లు, మన వాదనకు ఒక బలం చేకూరినట్లు అనిపిస్తుంది. మనవైపు స్నేహితులు కూడా చేరి, అవును నువ్వు చేసింది కరెక్ట్ అన్నప్పుడు ఆ తేనె ఇంకా తీయగా అనిపిస్తుంది. ఈ తాత్కాలిక శక్తే ఆ తేనె పూసిన శిఖరం. అది నిజమే. కాని ఆ తేనె రుచి చాలా బలంగా ఉంటుంది. ఆ క్షణంలో ఆ విషం గురించి ఆలోచించేంత వివేకం చాలామందికి ఉండదు కదా. ఆ తీపిలోనే మునిగిపోతాం. మీరు సరైన పాయింట్ పట్టుకున్నారు. అక్కడే అసలు సమస్య ఉంది. ఎందుకంటే ఆ తేనె పూత కిందే రెండో భాగం ఉంది. అదే ఆ విషపు మూలం. సరిగ్గా అదే విషపు మూలం. ఆ తీయని అనుభూతి తాత్కాలికమే, కాని దాని కింద ఉన్న విషం దీర్ఘకాలికంగా మనల్ని నాశనం చేస్తుంది. అది కోపాన్ని పట్టుకున్న వ్యక్తినే నెమ్మదిగా తినేస్తుంది. అంటే ఈ విషపు మూలం కేవలం కార్టిసాల్, బ్లడ్ ప్రెషర్ లాంటి సైంటిఫిక్ విషయాలేనా, లేక ఇంకా ఏమైనా ఉందా? ఎందుకంటే ఆ ప్రభావం మనకు వెంటనే కనిపించదు కదా. మంచి ప్రశ్న. గుండె జబ్బులు, ఒత్తిడి అనేవి లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్. కానీ ఈ విషయం మన రోజువారీ జీవితంలో కూడా కనిపిస్తుంది. ఎలా? ఉదాహరణకు, ఆఫీస్లో జరిగిన గొడవ గురించి ఇంటికొచ్చాక కూడా ఆలోచిస్తూ ఉండటం. అవును, జరుగుతుంది. రాత్రి నిద్రలో కూడా అవే మాటలు గుర్తుకురావడం.
ఆ సంఘటన జరిగి రోజులు గడిచినా ఆ వ్యక్తిని చూడగానే మళ్ళీ అదే కోపం రావటం, హ్మ్. పని మీద శ్రద్ధ పెట్టలేకపోవటం, చిన్న విషయాలకే ఇంట్లో వాళ్ళ మీద చిరాకు పట్టం, ఇదంతా ఆ విషం మనల్ని లోపల నుంచి తినేయడమే. ఆ తేనె రుచి కోసం మనం చెల్లించే మూల్యం మన ప్రశాంతత, మన సంబంధాలు. ఇప్పుడు నాకు స్పష్టంగా అర్థమవుతోంది. ఆ కోపాన్ని పట్టుకుని వేలాడటమంటే చేతిలో నిప్పు కణికను పట్టుకుని ఎదుటివారి మీద విసిరాలని చూస్తూ ముందు మన చేతినే కాల్చుకోవడం లాంటిది. కరెక్ట్. అయితే ఇక్కడ నాకొక సందేహం వస్తుంది. చాలామంది వాదిస్తారు కదా, కొన్నిసార్లు కోపం అవసరమే, మనల్ని మనం కాపాడుకోవడానికి, హద్దులు గీయడానికి కోపం చూపించకపోతే ఎలా అని. అవును, ఇది చాలా కామన్ ఆర్గ్యుమెంట్. ఇంకా చెప్పాలంటే సామాజిక అన్యాయం మీద కోపం లేకపోతే మార్పెలా వస్తుంది? గాంధీకి, మండేలాకు, వాళ్లకు బ్రిటిష్ వారి మీద, వర్ణ వివక్ష మీద కోపం లేకపోతే స్వాతంత్ర పోరాటాలు జరిగేవా? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఇక్కడ మనం ఒక సూక్ష్మమైన తేడాను గమనించాలి. ఈ శ్లోకంలో చెప్పిన కోపం అనేది వ్యక్తిగత ద్వేషం, అహంకారం, ప్రతీకారంతో కూడిన విధ్వంసక శక్తి. అంటే డిస్ట్రక్టివ్ యాంగర్. ఎగ్జాక్ట్లీ. అది మనల్ని గుడ్డివాళ్ళని చేస్తుంది. కాని అన్యాయాన్ని చూసినప్పుడు కలిగే ఆవేదన, దానిని మార్చాలనే తపన వేరు. దాన్ని ధర్మాగ్రహం అనొచ్చు. ఓకే. దాని లక్ష్యం నాశనం చేయడం కాదు, సరిదిద్దడం. ఆ శక్తిని నిర్మాణాత్మకంగా వాడాలి. బుద్ధుడు చెప్పేదేమిటంటే, ఆ మార్పు కోసం పోరాడే క్రమంలో కూడా మన మనసులో ద్వేషమనే విషాన్ని నింపుకోకూడదు. ఎందుకు? ఎందుకంటే ఆ విషం చివరికి మనల్నే దహించివేస్తుంది. లక్ష్యం ఎంత గొప్పదైనా మార్గం కూడా అంతే ముఖ్యం. అంటే ఆ శక్తిని ద్వేషంగా కాకుండా కరుణతో కూడిన దృఢ సంకల్పంగా మార్చుకోవాలన్నమాట. ఇది చాలా లోతైన విషయం. అవును. సరే, ఇప్పుడు మళ్ళీ ఆ శ్లోకంలోని పదానికొద్దాం. చంపడమనే పదం వాడారు కదా. బౌద్ధంలో అహింసకు అంత ప్రాముఖ్యత ఉంటుంది. ఈ పదం వాడకం కొంచెం విరుద్ధంగా అనిపించడం లేదా? అవును, ఆ పదం వినగానే మనకలాగే అనిపిస్తుంది. కాని దాన్ని అంత ఉద్దేశపూర్వకంగా వాడటానికి ఒక బలమైన కారణముంది. అదేంటి? ఏ జీవిని హింసించకూడదు, చంపకూడదు అనేది నియమం. కాని ఈ శ్లోకం ద్వారా బుద్ధుడేం చెప్తున్నారంటే, ఈ ప్రపంచంలో నాశనం చేయడానికి అర్హమైనది లేదా తప్పనిసరిగా చంపాల్సినది ఏదైనా ఉంది అంటే అది కేవలం ఒకటే. ఏంటది? మన లోపల పుట్టే ద్వేషపూరిత ప్రేరణ, అంటే కోపం. ఓహ్! అంటే ఆ హింసను బయట ప్రపంచం మీద కాకుండా మన లోపల ఉన్న ఒక ప్రతికూల శక్తి మీద ప్రయోగించాలంటున్నారు. సనిగ్గా. మన దూకుడును, ఆవేశాన్ని ఇతరుల మీద చూపించే బదులు దాన్ని వెనక్కి తిప్పి మనలోని కోపాన్ని అంతం చేయడానికి వాడాలన్నమాట. సరిగ్గా అదే. ఇది ఒక రకమైన అంతర్గత యుద్ధం. బయటి శత్రువుల కన్నా ప్రమాదకరమైనది లోపలి శత్రువు. ఆ పదాన్ని వాడటం ద్వారా కోపం ఎంత ప్రమాదకరమైనదో, దానిపట్ల మనం ఎంత తీవ్రంగా, నిక్కచ్చిగా ఉండాలో స్పష్టం చేశారు. దాన్ని ముద్దు చేయకూడదు, దానికి సాకులు చెప్పకూడదు, దాన్ని పూర్తిగా నిర్మూలించాలి అనే సందేశం అందులో ఉంది. ఇది వింటుంటే నాకు ఇంకో ఆలోచన వస్తుంది. సరే, మనం కోపాన్ని చంపేశామనుకుందాం, దాని మనసులోంచి తీసేశాం. మరి అప్పుడు ఆ స్థానంలో ఏం మిగులుతుందా? ఒక శూన్యమా? అది కొంచెం నిస్సారంగా, బలహీనంగా అనిపించదా? కేవలం కోపం లేకపోవడమే లక్ష్యమా? అద్భుతమైన ప్రశ్న. ఇది ఈ చర్చలో చాలా కీలకమైన మలుపు. మీరన్నట్లు కేవలం కోపాన్ని అణిచిపెడితే ఆ ఖాళీ అలాగే ఉండిపోతుంది. అవును. అణిచిపెట్టిన కోపం ఏదో ఒకరోజు అగ్నిపర్వతంలా బద్దలవ్వచ్చు. అందుకే బౌద్ధతత్వంలో కేవలం ప్రతికూలతల్ని తొలగించడం మాత్రమే కాదు, వాటి స్థానంలో సానుకూలతల్ని నింపడం కూడా అంతే ముఖ్యం. అంటే కోపానికి అసలైన విరుగుడు శూన్యం కాదు, మెత్త, అంటే ప్రేమపూర్వక దయ, లవింగ్ కైండ్నెస్. ప్రేమపూర్వక దయ అంటే ఎలా? అంటే ఇతరులు బాగుండాలి, సుఖంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకోవడం. ఇది కేవలం మనకి నచ్చిన వాళ్ల పట్ల మాత్రమే కాదు, మనకు కోపం తెప్పించిన వాళ్ల పట్ల కూడా. అది చాలా కష్టం కదా. అవును, చాలా కష్టమైన సాధన. కాని ఇదే అసలైన మందు. కోపం మన మనసును బిగించి సంకుచితం చేస్తే, ప్రేమపూర్వక దయ మనసును విశాలం చేస్తుంది. కోపాన్ని వదిలేయడమే కాదు, దాని స్థానంలో చురుకుగా ప్రేమను, కరుణను పెంచుకోవడం ద్వారా ఆ కోపం మళ్లీ మొలకెత్తకుండా చేయగలం. ఆ విషపు మూలాన్ని ప్రేమ అనే అమృతంతో నింపేయడం లాంటిది. వావ్! ఇది మొత్తం దృక్పథాన్నే మార్చేసింది. అంటే కేవలం ఒక చెడు అలవాటును మానేయడం కాదు, దాని స్థానంలో ఒక మంచి అలవాటును అలవర్చుకోవడం. కరెక్ట్. ఇప్పుడు ఈ జ్ఞానాన్ని ఆచరణలో ఎలా పెట్టాలి? సిద్ధాంతం చాలా బాగుంది.
కానీ రేపు ఉదయం నాకు ఆఫీస్లో విపరీతమైన కోపం వస్తే నేనేం చెయ్యాలి? ఆ క్షణంలో ఈ విషయాలన్నీ ఎలా గుర్తుంచుకోవాలి? దానికి ఆ శ్లోకం ఆధారంగానే మనమొక సులభమైన 3 దశల ఆలోచనా పద్ధతిని ప్రయత్నించవచ్చు. సరే. ఇది వెంటనే కోపాన్ని మాయం చేయకపోవచ్చుగాని, కోపానికి మన ప్రతిస్పందనకు మధ్య ఒక చిన్న ఎడవేళని, ఒక గ్యాప్ను సృష్టిస్తుంది. ఆ గ్యాప్లోనే మన వివేకం పనిచేస్తుంది. ఈ 3 దశలు బావున్నాయి. కానీ నిజంగా కోపం వచ్చినప్పుడు, అంటే ట్రాఫిక్లో ఎవరో అడ్డంగా వచ్చినప్పుడు, తేనెను గుర్తించడం, విషాన్ని కనుగొనడం అని గుర్తుచేసుకునేంత టైం ఉంటుందా? మీరు చెప్పింది నిజమే. అందుకే దీన్ని ఒక సాధనలా చూడాలి, వ్యాయామం లాంటిది. ఓకే. మొదటి రోజు జిమ్కి వెళ్ళగానే బరువులెత్తలేం కదా, అలాగే ఇది కూడా. మొదట చిన్న చిన్న చికాకుల మీద ప్రయోగించాలి. ఉదాహరణకు ఎవరైనా చిన్న మాట అనగానే. మొదటి దశ తేనెను గుర్తించడం. వెంటనే స్పందించకుండా ఒక్క క్షణం ఆగి, ఆహా, ఇప్పుడు నాకు శక్తివంతంగా అనిపిస్తోంది, నేను కరెక్ట్, వాళ్ళు తప్పు అని ఫీలింగ్ కలుగుతోంది, ఇదే ఆ తేనె రుచి అని మనసులో అనుకోవాలి. ఆ ఫీలింగ్ను అణచివేయకుండా కేవలం గమనించాలి. జస్ట్ గమనించాలి అంతే. అంతే. రెండవ దశ విషాన్ని కనుగొనడం. వెంటనే మన దృష్టిని శరీరం మీదకు మళ్లించాలి. నా గుండె వేగంగా కొట్టుకుంటోందా? నా భుజాలు బిగుసుకుపోయాయా? నా దవడలు బిగపట్టుకున్నానా అని గమనించాలి. ఈ శారీరక అశాంతి, ఈ అసౌకర్యమే ఆ విషం యొక్క ప్రత్యక్ష అనుభవం. అంటే మన బాడీ ఏం చెప్తుందో వినాలి. అవును. ఇక మూడవ దశ దుఃఖం కంటే నిద్రనించుకోవడం. ఇప్పుడు మనకు స్పష్టత ఉంది, తేనె ఉంది, విషము ఉంది. ఇప్పుడు ఒక స్పృహతో కూడిన నిర్ణయం తీసుకోవాలి. నేను ఈ కోపాన్ని పట్టుకుని ఉంటే, ఈరోజు రేపు కూడా నా మనసు ఇలాగే అశాంతిగా ఉంటుంది, రాత్రి నిద్ర సరిగా పట్టదు. అదే దీన్నిక్కడితో వదిలేస్తే నేను ప్రశాంతంగా ఉండగలను, సుఖంగా నిద్రపోగలను అని ఎంచుకోవడం. ఇది చాలా ఆచరణాత్మకంగా ఉంది. కోపం వచ్చినప్పుడు గుడ్డిగా స్పందించకుండా స్పృహతో ఉండటానికి ఇది ఒక మంచి సాధనం. మీరన్నట్లు పెద్ద గొడవలప్పుడు కాకపోయినా రోజువారీ చిన్న చిన్న చికాకుల మీద దీన్ని ప్రయోగిస్తే కాలక్రమేణా ఇదొక అలవాటుగా మారచ్చు. ఖచ్చితంగా. ఆ గ్యాపును పెంచుకుంటూ పోవడమే లక్ష్యం. కాబట్టి ఈరోజు మన చర్చ నుండి నేను నేర్చుకున్నది ఏమిటంటే, కోపం ఒక మోసగాడి లాంటిది. అది మొదట మనకు శక్తిని, సంతృప్తిని ఎరగావేసి మనల్ని ఆకర్షిస్తుంది. కాని మనం ఆ ఎరకు లొంగిపోతే అది నెమ్మదిగా మన శాంతిని, ఆరోగ్యాన్ని, సంబంధాలను ఒక విషంలా తినేస్తుంది. సరిగ్గా చెప్పారు. దాన్ని చంపటం అంటే మనలో మనల్ని నాశనం చేసుకోవడం కాదు. మనల్ని నాశనం చేస్తున్న ఒక విషపూరిత ఆలోచనా విధానం నుండి మనకు మనమే స్వేచ్ఛ ఇచ్చుకోవడం. అది ఒక విముక్తి. అద్భుతంగా ఉంది. ఈ చర్చ మన శ్రోతలకు కూడా ఎంతో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ఒకసారి మన రోజుని గమనిస్తే మనం ఎన్నిసార్లు ఈ తేనె రుచి కోసం ఆశపడతాం? చాలాసార్లు. ఒక చిన్న విమర్శలో, ఒకరిమీద వేసే జోకులో, ట్రాఫిక్లో తిట్టుకోవడంలో, ఇలా ఎన్నో చిన్న చిన్న రూపాల్లో ఈ తేనె విషం మన జీవితంలోకి వస్తూ ఉంటుంది. రేపు ఒక్కరోజు అలాంటి ఒక చిన్న సందర్భంలో అయినా ఆ తేనెను కాదని ప్రశాంతతను ఎంచుకోగలిగితే ఎలా ఉంటుంది? కేవలం ఒక్కసారి. ఆ ఒక్క మార్పు ఎలాంటి అనుభూతినిస్తుందో గమనించి చూడండి.